హలో అండి, నమస్తే. ఇలాంటి కంఫర్ట్ బాక్సులు కానీ లిక్విడ్ బాక్సులు ఉంటాయి కదండి, పైన క్యాప్ను ఏదైనా మేకుకు వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. పట్టుకునే హ్యాండిల్ దగ్గర కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన చిన్న హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాటిల్ని నీటితో క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసి ఇలా ఇంట్లో ఉండే చెట్లకి మనము వాటర్ని వేసామనుకోండి, ప్రతి ఆకు కూడా పూర్తిగా తడుస్తుంది. అంతేకాకుండా ఇలా హ్యాండిల్కి హోల్ చేసాం కదండి, దాన్ని క్లోజ్ చేసామనుకోండి వాటర్ అనేవి ఆగిపోతాయి. మళ్ళీ ఓపెన్ చేసామనుకోండి ఆ హోల్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇలా మనము సింపుల్గా వాటర్ ఎక్కువగా ప్రెషర్ కానీ తక్కువ ప్రెషర్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఫింగర్తో హోల్ని క్లోజ్ చేసామనుకోండి వాటర్ అనేవి ఆగిపోతాయి. మళ్ళీ ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ అనేవి ఇలా ఈజీగా వచ్చేస్తాయి. క్యాండిల్ని మనము ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు కొవ్వొత్తి కరిగి కింద పడిపోతుంది కదండి, మనం క్లీన్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయిపోయిన ట్యాబ్లెట్ షీట్తో మనము ఇలా కింది నుంచి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి కొవ్వొత్తి అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. కొవ్వొత్తి పెట్టిన ప్లేస్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, తర్వాత వాటిని వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ఇలా సీజర్తో పూర్తిగా కట్ చేసుకుంటే మనకి కోల్గేట్ పేస్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదండి. నేనైతే ఇది 3 months నుంచి వాడక అలాగే పెట్టేశానండి. దీనిపై కొద్దిగా వాటర్ని వేసి ట్యాప్స్ చూసారు కదండి, వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారయ్యాయి కదా, ఈ కోల్గేట్ పేస్ట్తో మనము ఈ ట్యాప్స్ని నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఒకవేళ మీరు ఈ పేస్ట్ని స్క్రబ్బర్ పైన వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్తో క్లీన్ చేసినాక చూడండి, మళ్ళీ కొత్త దానిలా ట్యాప్స్ పైన ఎలాంటి మరకలు కూడా లేవు కదండి. మీరు వేరే లిక్విడ్లకు బదులుగా ఇలా అయిపోయిన కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేశారనుకోండి, డబ్బులు సేవ్ అవ్వటమే కాకుండా ట్యాప్స్ కూడా క్లీన్గా ఉంటాయి. కట్ చేసిన కోల్గేట్ పేస్ట్ని తీసుకొని దీనితో కూడా మన ఇంట్లో షార్ప్నెస్ తగ్గిపోయిన పీలర్లు కానీ నైఫ్ కానీ సీజర్లు ఉంటాయి కదండి, ఈ కోల్గేట్ పేస్ట్తో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన అవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా షార్ప్నెస్లోకి కూడా చాలా ఈజీగా వచ్చేసిందండి. తర్వాత ఇలా క్లాత్తో క్లీన్ చేసినాక మీకు ఈ 2 కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. కొత్త సీజర్ తీసుకున్నప్పుడు ఎలా కటింగ్ చేసుకున్నామో అలా కట్ అవుతాయండి. ఎలాంటివైనా సరేనండి, మనము ఇలా కోల్గేట్ పేస్ట్తో బాగా రఫ్ చేసామనుకోండి, సీజర్లు పీలర్లు నైఫ్స్ కూడా ఎంత మందంగా ఉన్నా సరేనండి వాటిని ఈజీగా కట్ చేసుకోవచ్చు. చివరగా మరొక కోల్గేట్ పేస్ట్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సింక్ కానీ వాష్ బేసిన్ని కానీ ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోవటమే కాకుండా సింక్ కానీ వాష్ బేసిన్ కానీ చాలా నీట్గా ఉంటుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని ఇలా ఒక్కటి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మిగతా వాటితో కూడా మీరు షూస్ని కానీ ఫ్రిడ్జ్ డోర్ని గ్యాస్ స్టవ్ని టైల్స్ని ఇలా అన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వైట్ కలర్ ప్లాస్టర్ని తీసుకొని మనము స్టార్టింగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుందండి. ఏదైనా అతికించాల్సి వచ్చినప్పుడు దీన్ని వెతకడమే మనకి ఒక పెద్ద టాస్క్గా ఉంటుంది కదా. ఇలా పెన్తో కానీ పెన్సిల్తో కానీ మనము దీనిపై ఇలా రాసామనుకోండి, ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. ప్రతిసారి ఇలా వెతకాల్సిన పని లేకుండా ప్లాస్టర్ని మనము 2 మడతలుగా మలుచుకొని ఇలా మందంగా పెట్టేసామనుకోండి, అప్పుడు వెతకాల్సిన పని కూడా ఉండదు. డైరెక్ట్గా తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్ని తీసుకొని మిడిల్లో ఒక చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇలాంటి వైర్లు ఉంటాయి కదండి, దాంట్లో కొద్దిగా కట్ చేసుకొని పైన తీగను మనము కొద్దిగా పొడవుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఉండే ఈ సన్నటి తీగను మనము కొద్దిగా కట్ చేసుకొని ఇప్పుడు కట్ చేసిన వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, దాని హోల్లో నుంచి ఈ వైర్ని తీసి కింద మీరు గ్లూ గమ్ని కానీ లేదా ప్లాస్టర్ని కానీ అతికించేసుకోవాలి. ఈ క్యాప్కి నేను 2 కూడా సన్నటి తీగలను ఈ హోల్లో నుంచి తీసానండి. మీరు కావాలంటే ఒకే తీగను పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 2 కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ తీగలోకి మనము నిడిల్ని పెట్టేసి తర్వాత
ఈ తీగల నుంచి దారాన్ని పెట్టేసామనుకోండి, నీడిల్లోకి దారాన్ని ఎక్కించడం చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్క వరుసనే కదండి, ఎన్ని వరుసలనైనా ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి దారాన్ని ఎక్కించవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. చికెన్ ఫ్రైని కానీ లేదా ఏదైనా ఫ్రై చేసినా కూడా ఇలా గిన్నె అనేది అడుగంటిపోతుంది కదండి. కుళ్ళిపోయిన నిమ్మకాయని కానీ లేదా నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అడుగంటిన ప్యాన్లో వేసేయండి. స్టవ్ పైన ఈ ప్యాన్ని పెట్టేసి కొన్ని వాటర్ని వేసి ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే మరగనివ్వండి. దీనివల్ల కింద ఎంత అడుగంటినా సరేనండి, ఈ నిమ్మరసం వేయటం వలన దాంట్లో ఉండే అడుగంటినదంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది. మనము ఏదైనా ఫ్రై చేసినప్పుడైతే నాన్ వెజ్ వండినప్పుడు వాసన వస్తుంది కదండి, ఈ నిమ్మ తొక్కలు వేయటం వలన అలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. అప్పుడు ఎలాంటి ఆయిల్ మరకలు కానీ జిడ్డు అనేది ఉండకుండా తర్వాత మనము సోప్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అయిపోయిన కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పైన ఉన్న కవర్ని తీసేసిన తర్వాత సీజర్తో కానీ నైఫ్తో కానీ కింది భాగాన్ని కట్ చేసేయండి. ఆ కింది భాగాన్ని పక్కన పెట్టేసి పైన ఉన్న భాగం ఉంది కదండి, సీజర్తో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పై వరకు కూడా సన్నగా తీగలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. బట్టల క్లిప్ను తీసుకొని ఇలా కట్ చేసిన తీగలో నుంచి మధ్యలోకి ఈ బట్టల క్లిప్లో నుంచి తీసి పిన్ పంచ్తో పిన్ వేసేయండి. అప్పుడు ఈ బట్టల క్లిప్ అనేది కింద పడిపోకుండా ఈ వాటర్ బాటిల్కే ఉంటుంది. అప్పుడు మనం కట్ చేసుకున్న తీగలు ఉన్నాయి కదండి, మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బట్టల క్లిప్ని పెట్టేసి పిన్ పంచ్ని వేసుకున్నాం అనుకోండి, ఎన్నైనా మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని మనము గ్లూ గమ్ముతో ఎక్కడైనా బాల్కనీలో కానీ మనము ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ అతికించేసి ఇలా నాప్కిన్స్ కానీ సాక్సులు కానీ కర్చీఫ్లు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా వాటర్ బాటిల్కి పెట్టేసామనుకోండి, ఈజీగా ఆరిపోతాయి. ప్రతిసారి వీటిని వెతకాల్సిన పని కూడా ఉండదండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. సంత్రా జ్యూస్ తీయడానికి జ్యూసర్ అవసరం లేదండి. తొక్క తీసిన తర్వాత ఈ పండును మనము ఇలా గ్లాస్ పైన పెట్టేసి అంచుల వెంబడి బాగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా ఈ కింది గిన్నెలోకి వచ్చేస్తుంది. మనము జ్యూసర్లో పట్టిన దానికంటే ఇలా సింగిల్గా మనము రసాన్ని తీసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువగా వస్తుంది. పని కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఎప్పుడైనా అర్జెంటుగా మనము ఇలా జ్యూస్ తీయాలనుకుంటే గ్లాస్ సహాయంతో కూడా జ్యూస్ని తీసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, షర్ట్స్ పైన కానీ దేనిపైన సరేనండి, పిల్లలైతే ఇలా ఎక్కువగా ఇంకు మరకలు పడేసుకుంటారు కదా, మనము ఎంత రుద్దినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకి పోవండి. డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ని తీసుకొని ఇలా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక క్యాప్ వరకు మనము డెటాల్ని తీసుకొని ఈ మరకల పైన వేసేయండి. కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ ఇంకు మరకలు అనేవి మెత్తబడిపోతాయి. మనము ఎక్కువగా కష్టపడి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. కొద్దిగా టైం తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి ఇంకు అనేది కూడా బయటికి వచ్చేస్తుందండి. అప్పుడు మనము ఏదైనా టూత్ బ్రష్ని కానీ చేత్తో కానీ షర్ట్ని బాగా రుద్దేసామనుకోండి, ఆ ఇంకు మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఎందుకంటే చూస్తున్నారు కదండి, డెటాల్ వేసినప్పుడే మనకి ఇంక్ అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది. మీకు ఇంకా ఎక్కువగా మరకలు అనేవి ఉన్నాయి అనుకుంటే మీరు లిక్విడ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, లేదా బట్టల సోప్ ఉంటుంది కదా, దాంతో కూడా రుద్దేశారనుకోండి, ఈ ఇంకు మరకలు అనేవి పూర్తిగా పోతాయి. తర్వాత ఈ షర్ట్ని నేను చేత్తో వాష్ చేసి ఎండలో ఆరబెట్టేశానండి. మీకు ఒక్క మరక కూడా కనిపించదండి. డెటాల్ అనేది ఇంకు మరకలు పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కొద్దిగా రుద్దేసి ఎండలో ఆరబెడితే మరకలు అనేవి పోతాయి.